తెలుగు పరిస్థితి కీర్తన నుంచి 5వ కీర్తన పాడుకుందాం. స్తోత్రము చేయము సృష్టికర్త కన్న కీర్తన పాడుకుందాం. స్తోత్రము చేయము సృష్టికర్తకు ఓ దేవా నరుడా, స్తోత్రము చేయము సృష్టికర్తకు. Thank you.
హల్లెలూయా. తెలుగు క్రైస్తవ భక్తుల నుంచి 71వ కీర్తన పాడుకుందాం. సర్వలోక ప్రభువునకని కీర్తన. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము.
స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించే కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టింద్రబాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో పరివసింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నడలా, మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని నడలా, ఆయన నామధావానికి పొందులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా, ఆయన వచ్చేవారు మోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గమనకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకొని మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన పరమును బట్టి విశ్వాసమైన పాపములను క్షమించుచున్నాడు. శిక్షించకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన
రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసురుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేచుడనియు ఈయన ఆవేశములనై దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాయబడిన పత్రిక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం 1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రార్థన చేసుకుందాం. మహిమ ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు ఉన్నాము. యేసయ్యా, మమ్మందరినీ పరిశుద్ధ స్థలములోనికి తోడుకొని వచ్చిన తండ్రి, నీకే స్తోత్రములు. ఇంతవరకు ఈ యొక్క పరిశుద్ధ స్థలములో మేమందరము పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా నిన్ను ఆరాధించుకుని స్తుతించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానము కొరకు నీకే స్తోత్రాలు. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడినటువంటి వాక్యములో మర్మమైన సంగతులను నీవే మా అందరకు దయచేయమని, ఏ హృదయము ఏ వర్తమానమునైతే కోరుకొనుచున్నదో ఆ మహిమ కలిగిన వర్తమానమును యేసయ్యా మా అందరి హృదయములలోనికి నీవే నడిపించి మా యొక్క హృదయములను, మా అంతరంగములను నీవే వెలిగింపచేసి మహిమను పొందమని, నీ వాక్యము మా త్రావుకు వెలుగైనదని వాగ్దానము చేసిన యేసయ్యా, నీవేమో అందరినీ వాక్యము ద్వారా వెలిగింపచేసి మాలో ఉండకూడని వాటన్నిటినీ నీవే పెరికివేసి నీకు ఇష్టమైన పాత్రలుగా నీవేమో అందరినీ సిద్ధము చేసుకొని మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మేఘములోని వేగము తెలిసి, మేఘములోని వేగము తెలిసి, మేఘనాదుని రాకడ కొరకై, మేఘనాదుని రాకడ కొరకై సిద్ధము చేయు సంగమిదే, సిద్ధము చేయు సంగమిదే. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు, ఆదరు దేవదాసుడు. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేసి మనందరినీ వెలిగింపచేయునుగాక. ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతో కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరం అనగా 2025వ సంవత్సరంలోనికి దేవుడు మనలను నడిపించి ఉన్నాడు. కనుక ఈయన మనల్ని నడిపించడానికి గల కారణము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలను నడిపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పాతవి గతించెను, మరలా నూతనమైనవి దేవుడు అన్నిటినీ కూడా కొత్తగా సమస్తాన్ని కూడా నూతన పరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఉన్నది. ఈ యొక్క ఆత్మ ద్వారా నీవు ఏ కార్యములు చేయగలుగుతూ ఉన్నావు? ఆత్మ నీలో పని చేస్తున్నదా లేదా? ఆత్మ నీలో పనిచేసినప్పుడు ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకి సహాయముగా ఇచ్చి మన యొక్క ఆత్మను దేవుడు ఇంకా వృద్ధిలోనికి తీసుకొని వచ్చేవాడే ఉన్నాడట. దేవుని స్తోత్రం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మను మనం ఏం చేయాలంటే మనం వాడుకునే వారిగా ఉండాలి, వృద్ధి చేసుకునే వారిగా ఉండాలి. వృద్ధి చేసుకోవాలి అంటే ఆత్మకార్యములు నీవు కలిగి ఆత్మకార్యములు చేస్తూ ఆత్మ ఫలములు కలిగిన వాడిగానే ఉండాలట. ఈ ఆత్మ ఫలములు నీలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీ యొక్క ఆత్మలో ఏం కనిపిస్తుంది? వృద్ధి వస్తూ ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ దేవుడు ఆత్మ ద్వారా మనలను ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. కనుక మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి ద్వేషము, ఇవన్నీ కూడా శరీర కార్యములన్నిటి నుండి మనల్ని విడిపించి ఆత్మ కార్యముల వైపు దేవుడు మనలను నడిపింపజేసేవాడై ఉన్నాడట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఆయన ఉన్నటువంటి స్థితిలోనికి, ఆయన ఉన్నటువంటి స్థలములోనికి దేవుడు మనలను నడిపించడానికి మనందరినీ కూడా ఆయన ఆత్మ ద్వారా మాట్లాడేవాడే ఉన్నాడట. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నారో వారు వెలిగింపబడిన వారితో సమానము అంటున్నారు. వారిలో చీకటి ఎంత మాత్రము కూడా ఉండదు. కనుక అంటే చీకటి ఎంత మాత్రం ఉండదంటే చీకటి కార్యములు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఇవేమి ద్వేషము కానీ, అసూయ కానీ, ఈ సాతాన సంబంధమైనటువంటి కార్యములు ఏమి కూడా వారిలో ఉండవు. కనుక ఇప్పుడు వీరు నిత్యము కూడా
ఫలించేటువంటి వారిగా ఉంటారట. దేవుని స్తోత్రం. అలానే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి అనేక విధములుగా ఆయన గాలి ద్వారా, వర్షము ద్వారా, అగ్ని ద్వారా దేవుడు మన మీద యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరింపజేసేవాడు ఉన్నాడట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వర్షమును మనం చూసినట్లయితే ఈ యొక్క వర్షము పడినప్పుడు పరిశుద్ధ స్థలములోనూ పడతాది, అపరిశుద్ధ స్థలములను కూడా పడతాది. అలానే చెట్ల మీద, చెట్ల కొమ్మల మీద అది పడుతున్నటువంటి సమయములో అంతవరకు కూడా చెట్లు పచ్చదనము లేనటువంటి సమయములు ఎప్పుడైతే ఈ యొక్క వర్షము చెట్ల మీద పడుతున్నదో, ఈ భూమి మీద పడుతున్నదో, వెంటనే ఆ చెట్ల మీద ఉన్నటువంటి మురికంతా కూడా ఏమవుతుంది, అదంతా కూడా పోతుంది. అప్పుడు వెంటనే ఆ చెట్లు పచ్చగా కనబడుతుంటాయట. దేవుని స్తోత్రం. ఆకుల మీద ఉన్నటువంటి దుమ్ము, అలానే కొమ్మల మీద ఉన్నటువంటి దుమ్ము అంతా కూడా ఎలాగైతే అది తొలగిపోయి ఆ పచ్చదనము ఎలాగనైతే కనబడుతున్నదో, అలాగనే దేని విశ్వాసులారా మరి పరిశుద్ధాత్మ అనేటువంటి వర్షము మన మీద కుమ్మరింపబడినప్పుడు మనలో ఉండకూడని వాటన్నిటినీ కూడా ఈ పరిశుద్ధాత్ముడే మన యొద్ద నుండి ఆయన తీసివేసేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన మనం గమనించినట్లయితే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారముగా దేవుడు మనను ఆయన శుద్ధి చేసి ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా దేవుడు మనను వాడుకుంటూ ఉంటారట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క వర్షం పడినప్పుడు ఈ వర్షము అన్ని చోట్ల కూడా పడుతుంది. మంచి స్థలములలోను, అలానే పెంటల మీద, అన్ని చోట్ల కూడా ఈ వర్షము పడినప్పుడు ఎలాగైతే గుంటలన్నీ కూడా ఏమవుతాయి, ఆ వర్షపు నీరుతో నిండిపోతూ ఉంటాయి. అలాగే నీ హృదయం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటున్నారు. దేవుని స్తోత్రం. నీ హృదయము పరిశుద్ధాత్మ అనేటువంటి వర్ష ద్వారా నీ యొక్క హృదయము నింపబడాలి. అంటే ఇప్పుడు మనం దేవునికి ఆనందం కలిగించేవారు ఉండాలా, బాధ కలిగించేవారు ఉండాలా? అమ్మా, ఎంతమంది కలిగిస్తున్నారు మరి ఆనందం చెప్పండి. కనుక మనం అందరం కూడా దేవునికి ఆనందం కలిగించే వారముగా ఉండాలంటే దేవుని స్తోత్రం. కనుక అనేకులైన వారిని మనము దేవుని తట్టు త్రిప్పేవారిగా ఉండాలంట. దేవుని తట్టు త్రిప్పేవారిగా మనము ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుడే సెలవిస్తున్నాడు. చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని స్తోత్రం. అంటే నీకు బోధించేటువంటి బోధకులైన వారు ఏ మార్గంలో నడుస్తున్నారు, ఎలా నడుస్తూ ఉన్నారు, ఎలా ప్రార్థన చేసుకొనిస్తున్నారు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఆ మార్గములో నీవు నడిచి వారిని అనుసరించే వారిగా ఉండాలట. వారిని అనుసరించే వారిగా ఉండాలట. అబ్రహాము ఆ కుమారుడైనటువంటి ఇస్సాకు అబ్రహామును అనుసరించాడు. అలానే మోషేమో దేవుని అనుసరించాడు. ఈ యొక్క మోషేనేమో ఇశ్రాయేలైన వారు అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. అలానే దావీదును తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోను అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేని విశ్వాసులారా, అలానే ఏలియా ప్రవక్తను ఎలీషా అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషానేమో ఎంతమంది అనుసరించారు? 100 మంది ప్రవక్తలైన వారు అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అంటే వీరందరూ వారి యొక్క ప్రవర్తన ఫలమును అనుసరించారు కనుక ఇప్పుడు వారందరూ కూడా భక్తులుగా ప్రవక్తలుగా ఉన్నారట. దేవుని స్తోత్రం. మరి నీవు కూడా వాక్యమును విని వాక్యము మరిచిపోకుండా ఆ యొక్క మార్గములో నీవు నడిచినట్లయితే నిన్ను చూసి నీ బిడ్డలైన వారు నడుచుకుంటారట. దేవుని స్తోత్రం. నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే నీ పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు?
నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, నీ పిల్లలు ఎక్కడ ఉంటారు? అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలా? సమయం ఉన్నప్పుడల్లా ఎక్కడ కూర్చోవాలా? ఏమా? ప్రార్థనలో కూర్చోవాలంట. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెంటనే నీ హృదయం నీకు చెబుతూ ఉంటుందంట, ప్రార్థనలోకి వెళ్ళొచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటదంట. అలాగే ఎంతమందికి అంటారు? ఒకసారి చేయొద్దమ్మా. ఎంతమంది హృదయం అంటారు? ఒక్కసారి చేయొద్దండి, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా అని. ఎంతమంది హృదయం అంటారు? ఈ చేతులు పూర్తిగా లెగట్లేదు ఏమ్మా అంటే ఆ సగం సగం ఉన్నాయన్నమాట. అయితే ప్రార్థనలోకి లేదంటే ఈదిలోకి అన్నట్టు ఉంది ఏమ్మా. ఎలుగు దేని విశ్వాసులారా, మరి మీ హృదయం మీకు చెప్పినప్పుడు మీరు ప్రార్థనలోకి వెళ్తారా, వీధిలోకి వెళ్తారా? అమ్మా, ప్రార్థనలోకి వెళ్తేనట నీకు ఆ ఆలోచన, నీ యొక్క అంతరంగములో ఆలోచన కలుగజేసింది దేవుడే గనుక నీకు ఆ ఆలోచన వచ్చిన వెంటనే నువ్వు ప్రార్థనలోకి వెళ్తేనట దేవుడు ఆయన సన్నిధిలో నీకు దాచి ఉంచిన ఆశీర్వాదము నీ మీద కుమ్మరింపజేస్తాడట. దేవుని స్తోత్రం. సార్, ఆశీర్వాదం నీకు కావాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు నీకు పంపించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము నీ మీద, నీ బిడల మీద, నీ గృహం మీద ఆయన కుమ్మరింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఇక మరొక మేఘమును మనం చూసినట్లయితే, ఇశ్రాయేలైన వారిని నడిపించిన మేఘము పగలు మేఘస్తంభముగా ఉండి ఇశ్రాయేలైన వారందరికీ కూడా నీడనిచ్చినది. రాత్రికాల సమయమున అగ్నిస్తంభముగా ఉండి రాత్రులు వారికి వెలుగునిచ్చిందట. దేవుని స్తోత్రం. ఇది ఇశ్రాయేలైన వారిని పగలు మేఘస్తంభముగా ఉండి వారందరినీ కూడా ఈ యొక్క మేఘము వారిని ఏం చేసింది? నడిపించినట్లుగా, నీడైచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలైన వారు నడుస్తున్న సమయంలో వారు 40 సంవత్సరములు నడిచారు కానీ వారి యొక్క చెప్పులు అరగలేదంట, వారి వస్త్రములు మాయలేదంట. అలాగ మనకు కూడా ఉంటే బాగుండే, ప్రతిరోజు ఉతుక్కొనే బాధపోనన్నమాట. అంతే కదా. స్త్రీలైన వారు ప్రతిరోజు ఒక్కోసారి బట్టలు ఉతుకుతారో తెలియదు ఏమా, ఆ బట్టలు వేసుకున్న వారిని ఉతుకుతారో తెలియదు. అంతేనా? ఎలాగైతే విశ్వాసులారా, అలా కొంతమంది కోపం వచ్చినప్పుడు బట్టల మీద, అంట్ల మీద, అట్ల మీద చూపిస్తుంటారట. నిజమేనా? ఏమా? ఎలాగైతే విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారందరికీ కూడా వస్త్రములు మాయలేదంట, చెప్పులు అరగలేదు. ఎందుకంటే వారిని నడిపించింది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాకు తోడనుండి మమ్మును నడిపించుమా, నేడు మాకు అలాగే నువ్వు పాడుకొని నువ్వు నీ ప్రయాణమై వెళ్ళిపోయావు అనుకో, దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు నడిపించిన దైవమా, నీవు నాకు ముందు ఉండి నన్ను నడిపించు అని నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, నీ ప్రయాణం అంతా సఫలమవుతుందట. మేము కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువైంది అనుకోండి, ఏమా మేము ముందు ప్రార్థన చేసుకుని వెళ్తాం. ట్రాఫిక్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళా ప్రార్థన చేసుకుంటాం, నాయనా మాకు మార్గము సరళము చేయండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మీకు ఇచ్చిన టైంకి మేము అక్కడికి రావాలా వద్దా? రావాలి కనుక మా మార్గమును సరళము చేయండి ప్రభువా అని చెప్పి మళ్ళా ప్రార్థన చేసుకున్నప్పుడు మా కారుకి దేవుడు మార్గాన్ని సరళము చేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రతి విషయములో కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన అనే మేఘాన్ని నువ్వు పెట్టుకొని ముందుకు వెళ్ళేవాడిగా ఉండాలట. దేవుని స్తోత్రం.
చూసారా, ఈ ప్రార్థననే మేఘము నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఏ ఆటంకము ఉండదట. నీకు ఏ ఆటంకము కూడా ఉండదు. ఇక చివరి మేఘమును చూసినట్లయితే అనుభవం మేఘము అన్నారు. అంటే మన యొక్క అనుభవం ఎలా ఉన్నది దేవుని సన్నిధిలో, నీ అనుభవాన్ని ఎదుటి వారికి నీవు చూపించి, ఇదిగో నేను ఇది వరకు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు దేవుడు నాకు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు కనుక ఇప్పుడు ఇలాగ ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను అని నీ యొక్క అనుభవాన్ని ఎదుటి వారికి నువ్వు పంచుకోవాలట. ఎదుటి వారికి నీవు పంచుకునే వారికి ఉండాలంటే దీనిని అనుభవ మేఘము అన్నారు. ఈ అనుభవాన్ని నీవు ఎదుటివారికి పంచుకునేటప్పుడు చూడండి, నీ హృదయము ఆనందముతో నిండిపోతుంది. ఎందుకంటే దేవుడు నీకు చేసినవన్నీ కూడా వారికి అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటే ఇప్పుడు నీవేం చేస్తున్నావు? నెమరు వేసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నెమరు వేసుకుంటున్నావు. ఇదిగో దేవుడు చేసిన కార్యములన్నీ కూడా నెమరు వేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి దావీదు కూడా అలాగే స్తుతించాడంట. దినానికి 7 మార్లు స్తుతి చేసేవాడు. అలా ప్రతిరోజు కూడా నీవు ఎదుటివారికి నీ సాక్ష్యమును చెప్పుకుంటూ, నీ అనుభవాన్ని చెప్పుకుంటూ, నువ్వు ఒకవేళ ఎదుటివారికి చెప్పినప్పుడు నీ యొక్క హృదయం ఎలాగనైతే ఆనందిస్తూ ఉంటుందో అదే ఆనందంతో నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? స్తుతిస్తూ, నీకు తెలియకుండా నీవు స్తుతిస్తూ ఉన్నావు. తెలియకుండా నీవు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? స్తుతి చేస్తూ ఉన్నావట. కనుక అలాగన స్తుతి చేస్తే ఇప్పుడు నీ యొక్క స్థితిని దేవుడు మార్చేవాడు అన్నాడు. దేవుని స్తోత్ర. కనుక ఈ మహిమ మేఘమును ఎక్కుటకు మరి మనమందరం కూడా ఏం చేయాలా? ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండేవారిగా ఉండాలి. మన ప్రవర్తన ఫలమును మనము సరిచూసుకునేవారిగా ఉండాలి. అలాగనే నీ పైన ఉన్నటువంటి నాయకులైన వారిని, నీ సేవకులైన వారిని నీవు అనుసరించేవాడిగా ఉండాలి. అప్పుడే మహిమ మేఘం ఎక్కగలిగేటువంటి ధన్యత తండ్రి మనందరికీ దయచేస్తాడు. కనుక అట్టి అనుభవంలోనికి మనము సాగిపోయి ఇన్ని వాక్యములు మనం వింటున్నాం, ఇన్ని వర్తమానాలు వింటూ ఉన్నాం గనక, ఇన్ని సభలకు వెళ్తున్నాం గనక ఇప్పుడు మనము వారిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో వెంటనే దేవుడు నీ ఆత్మను ఆనందింపజేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. కనుక నీ అనుభవమును ఎదుటివారికి పంచుకొని దేవుణ్ణి ఎలాగనైతే నువ్వు స్తుతించుచున్నావో అలాగనే నీవు దైవ సన్నిధిలోనికి వెళ్ళి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావో నీ హృదయములో ఆలోచన చెప్పున, ఇదిగో ప్రార్థన చేసుకొని వచ్చు కదా అని నీ హృదయము నీతో చెప్పినప్పుడు ఏమా నువ్వేం చేయాలి? వెంటనే వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదములన్నీ కూడా దేవుడు నీకు దయచేసేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్ర. కనుక మరింత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును మనలో ఉన్నటువంటి భారములన్నిటినీ కూడా మనలను సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైన దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నీవు చూచినప్పుడు, ఆ యేసు వైపు నీవు చూసినప్పుడు అంటే నీకున్నటువంటి ఈ యొక్క భారం వైపు కానీ, పాపం వైపు కానీ, కష్టం వైపు కానీ, రుణం వైపు కానీ నీవు చూడకుండా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసినప్పుడు వీటన్నిటి నుండి విడిపించేవాడు ఆయనే గనుక ఆయనను వెంబడించినట్లయితే ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయంట. యేసయ్య నిన్ను ముందుకు నడిపిస్తాడంట. దేవుని స్తోత్ర. అలాగన ముందుకు నడిపిస్తూ ముందుకు వెళుతూ ఆ మహిమ మేఘమును ఎక్కగలిగే ధన్యత తండ్రి మనందరకు దయచేయుగాక. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడను రాజుడైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఇంతవరకు ప్రభా నీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యము, నీతో సహవాసము చేసే భాగ్యము
మా అందరకు దయచేసిన తండ్రి నీకే స్తోత్రములు. దేవునితో సహవాసం ఎక్కువ, లోకముతో సహవాసం ఎక్కువ అని ప్రభా దైవజనులు ప్రభా అడిగేవారట. యేసయ్యా, మేము నీతో ఎక్కువ సహవాసము కలిగి ఉండే భాగ్యము, నీ వాక్యముతో ఎక్కువ సహవాసం ఉండే భాగ్యము నాయనా, నీ సన్నిధిలో నిత్యము నిలుచుండే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు. అలానే తండ్రి, విన్న వాక్యమును మా హృదయములలో ఫలింపచేయండి ప్రభా. నాయనా, ఇదిగో వర్షము కురిపించే మేఘములున్నవి, గాలి ఇచ్చే మేఘములున్నవి, కానీ ప్రభా నీ యొక్క మేఘము మహిమ మేఘమన్నావు ప్రభా, షకీనా మేఘమన్నావు ప్రభా. ఆ మహిమ మేఘములోనికి, ఆ షకీనా మేఘము మహిమ మేఘములోనికి ఎక్కి వెళ్ళడానికి మా అందరికీ అట్టి అంతస్తును దయచేయండి. ఇదిగో నీ దాసులు మా ప్రియ తండ్రి గారు, ఇగో బైబిల్ మిషన్ మహాసభలు నాయనా పోస్టర్ మీద మహిమ మేఘము నీకుటకై వచ్చి వినండి అని ప్రభా ఆయన రాయించారు తండ్రి. ఆ సభల్లో ఎవరైతే శ్రద్ధ కలిగి వాక్యములు వినుచున్నారో అటు ధన్యతను ప్రతి బిడకు దయచేయండి నాయన. 26, 27, 28, 29 తేదీల్లో జరగబోయే బైబిల్ మిషన్ మహాసభలు నీ మహిమార్థమై ఘనముగా జరిగింపచేయమని, అందరికీ అన్నీ సమకూడేటట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. యేసయ్యా, నీకే వందనములు, స్తోత్రములు. అలానే సభలకు వెళ్ళేవారు, వచ్చేవారు, వారి ప్రయాణములు, ప్రయాణ సాధనములు తోడై నడిపించండి. ఇశ్రాయేలుకు తోడైన తండ్రి నాయనా, మా అందరకు తోడై నడిపించమని అడుగుచున్నా. అలానే తండ్రి నాయన, ఈ వాక్యము ఉన్న ప్రతి బిడ్డలోనూ నీవి ఫలింపునిచ్చి ప్రభా నీ ఆశీర్వాదములు కుమ్మరింపచేయమని, అలానే సాక్షి అనే మేఘం ఎక్కే భాగ్యం అంటే అనేక మందికి భక్తులైన వారు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చి నిన్ను మహిమపరిచి ఉన్నారో, నిన్ను గణపరిచి ఉన్నారో ప్రభా, మరి మేమందరము కూడా విన్న సాక్ష్యములు, కన్న సాక్ష్యములు, కనులారా చూచిన సాక్ష్యములు, చెవిలారా విన్న సాక్ష్యములు అనేక మందికి మేము కూడా సాక్ష్యం ఇచ్చేవారము ఉండే భాగ్యము మా అందరకు దయచేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము, మెలపడాలు చేసిన క్షమించిన ప్రకారం అప్పుడు క్షమించండి. మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. రవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకు లయం. రవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకు లయం. రవేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతునుడి ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును, జరగబో కార్యములకును, జరగబోయేటువంటి మహాసభలకును ఆయన కృప తోడేండి నడిపించును గాక.